హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మన ఇంట్లో దోస పిండి ఒక్కటి ఉంటే చాలు 2, 3 రకాలు చేసుకొని తినొచ్చు. దోస, ఊతప్పం, ఇంకా గుంత పొంగనాలు. ఈరోజు మన రెసిపీ వచ్చి గుంత పొంగనాలండి. దోస పిండిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత గుంతలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండి అందులో వేసుకోవాలండి. ఇలా చేసుకొని తిన్నారంటే ఎవరైనా ఇష్టంగా తింటారండి, అంత బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట. దానిపైన కూడా కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాలు మంచిగా కాల్చుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టారంటే మాడిపోతాయండి. చూడండి ఎంత మంచిగా కాలిపోయాయి కదా. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇందులోకి నేను నువ్వుల కారం పొడి ఇంకా పల్లి పుట్నాల చట్నీ చేశాను. పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి వేసి చేస్తారండి చట్నీలోకి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ చట్నీ. మీలో ఎంతమందికి పొంగనాలు అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఇలాగా చేసుకుని ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చేసుకునే వాళ్ళు ఉంటే మీ సపోర్ట్ నాకు కావాలండి. మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేమండి. మళ్ళీ అడుగుతున్నానండి, ప్లీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.